లగచర్ల కొడంగల్ ఉమ్మడి పాలమూరు జిల్లాపై బీఆర్ఎస్ నేతలు భయంకరమైన కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాలను కైవసం చేసుకున్నట్లు చెప్పారు. భయంతోనే పాలమూరు జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ కుట్రల్లో భాగంగానే లగచర్ల ఘటనలో అధికారులపై గ్రామస్తులను బీఆర్ఎస్ నాయకులు పురామయించి దాడులకు పాల్పడేలా చేశారని అంటున్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. లగచర్ల అధికారుల దాడికి సంబంధించి ఇప్పటికే 21 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో నేడు తాజాగా 8 మందిని రిమాండ్కు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికైతే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సరే, లగచర్లలో ఏమవుతుంది, అసలు ఏంది ఇదంతా కూడా? ఇప్పుడు లగచర్ల మీద, కొడంగల్ మీద, ఉమ్మడి పాలమూరు జిల్లా మీద భయంకరమైన కుట్ర ఈరోజు మాకు తెలుస్తూ ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 సీట్లకు 12 సీట్లు కాంగ్రెస్ గెలిచి ఒక పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. గతంలో ఏ రోజు కూడా కాలే. తెలంగాణ నాయకత్వము దక్షిణ తెలంగాణ జిల్లాకు, రంగారెడ్డికి కానీ మహబూబ్నగర్ జిల్లాకు కానీ రాలే. కాబట్టే ఈరోజు ఒక కుట్రపూరితంగా మెదక్ జిల్లా వ్యక్తే సీఎంగా ఉండాలి. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నారు. ప్రజలు ఆయనను రిప్లేస్ చేసి ఈరోజు పాలమూరు జిల్లా వ్యక్తికి ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు. కాబట్టి ఒక మార్పు వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలా. వచ్చే ఎలక్షన్లో మళ్ళీ 14 ఇక్కడ కాంగ్రెస్కి వస్తాయి. కాబట్టి దీన్ని ఎట్లయినా బ్రేక్ చేయాలి అన్న ఉద్దేశంతో ఒక రాజకీయ కోణంలో మహబూబ్ నగర్ అభివృద్ధి కావద్దు, మహబూబ్ నగర్ ఇటనే వాళ్ళ 10 సంవత్సరాల్లో వెనుక నెట్టేయబడ్డది, అంతకంటే ముందు సమైక్య పాలనలో కూడా వెనక్కి నెట్టేయబడ్డది. ముఖ్యమంత్రిగా మహబూబ్ నగర్ జిల్లా బిడ్డ ఉన్నా కూడా డెవలప్మెంట్ కాలేదు అని చెప్పి భవిష్యత్తులో చెప్పడానికి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగకుండా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కుట్ర పన్నుతా ఉన్నారు. నేను ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా మీ టీవీ ద్వారా. ఈరోజు మెదక్ జిల్లాలో జహీరాబాద్లో 10,000 ఎకరాలు నీమ్స్ కోసము, స్పెషల్ ఎకనామిక్ జోన్ కోసం అక్కడ అక్విజిషన్ జరుగుతూ ఉంది. భూములు హైవే పక్కన ఉన్నాయి, చాలా కాస్ట్లీ భూములు. అయినా కిమ్మనకుండా అక్విజిషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ వస్తే అక్కడ ఉన్న ప్రాంత వాసులకు ఉద్యోగాలు దొరుకుతాయి, మా మెదక్ జిల్లా వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి, మాకు కమిషన్లు దండుకోవచ్చు, రేపు పరిశ్రమలు వస్తాయి అన్నాక ఆలోచనతో అక్కడ నోరు మూసుకొని కూర్చున్నారు. ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఆగిపోతుంది, కాళేశ్వరం ఆగ మేఘాల మీద కరెక్ట్ ప్రాజెక్టు కాకున్నా కూడా ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెడతారు? సో గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల ఒక జోన్గా ఏర్పాటు చేసుకొని 2 లక్షల ఉద్యోగాల కల్పన చేసిర్రు 10 సంవత్సరాల వాళ్ళ ప్రాంతం. కాబట్టి మరి కొడంగల్ ఏం పాపం చేసుకుంది, మహబూబ్ నగర్ ఏం పాపం చేసుకుంది, ఇక్కడికి ఎందుకు ఇండస్ట్రీస్ రావద్దు, ఇక్కడ లోకల్గా ఉపాధి ఎందుకు కలగొద్దు, ఇక్కడ భూముల వాల్యూ ఎందుకు పెరగొద్దు అంటే దానికి సమాధానం లేదు. వాళ్ళు మొదటి నుంచి కూడా పాలమూరు మీద, మహబూబ్ నగర్ జిల్లా మీద కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం వివక్ష చూపుతూనే ఉంది. కాబట్టి ఈరోజు నరేందర్ రెడ్డి గారు కుట్రపూరితంగా వ్యవహరించిందనేది సాక్ష్యాధారాలతో సహా వీడియో ఫుటేజ్లు, ఆడియో కాల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నింటినీ కూడా పరిశీలన చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలు చూసి రిమాండ్కి పంపించారు. వైపు దుద్యాల మండలానికి సంబంధించిన 5 గ్రామాల ప్రజలంతా కూడా ఈ ఫార్మాసిటీ కంపెనీ మాకు వద్దంటూ కూడా వాళ్ళు రోజు బిక్కుమంటూ కూడా బతుకుతున్నాం. మేము ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తారో అని చెప్పేసి కూడా భయాందోళనలో బతుకుతున్నాం అంటున్నారు. ఏం చెప్తారు? చెప్పడానికి ఏముందండి, ఎవరైతే అధికారుల మీద దాడి చేసిండ్రో వాళ్ళు రైతులైనా సరే, సామాన్యులైనా సరే, పార్టీ కార్యకర్తలైనా సరే, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా సరే చట్టం ముందు శిక్షింపబడాల్సిందే. ఇప్పుడు కలెక్టర్ గారి మీదనే మీరు హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇందులో ఎటువంటి మినహాయింపు కూడా లేదు. ఈరోజు ఇక్కడ ఈ పాలమూరులోనే ఎన్నో అక్విజిషన్ జరిగినాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 1000 ఎకరాల అక్విజిషన్ జరిగినాయి. ఆ రోజు ప్రతిపక్షంలో మేము ఉన్నాం, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఎక్కడైనా ఇట్లా అధికారుల మీద దాడి చేసినామా? ఎక్కడైనా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయా? అంటే ఆ రోజు అధికార పక్షంలో ఉండి మీరు విచక్షణారహితంగా పరిపాలన చేసిండ్రు, బరితెగించి పరిపాలన చేసిండ్రు. ఈరోజు ప్రతిపక్షంలో కూడా బరితెగించి ప్రతిపక్షంగా ఈరోజు హింస వైపు జనాల్ని తీసుకెళ్తా ఉన్నారు. మీ మైండే ఒక క్రిమినల్ మైండ్, మీ డిఎన్ఏలోనే క్రిమినాలిటీ ఉంది. కాబట్టి మీతో పాటు మేము ఉద్యమంలో కూడా కలిసి పనిచేసినాం. మీరు ఎట్లా ఆలోచిస్తారు, ఎంత క్రిమినల్ మెంటాలిటీ మీది, మీ కుటుంబం అనేది మాకు స్పష్టంగా తెలుసు. దాన్నే మీరు పాలమూరు ప్రజల మీద ప్రయోగించబోతా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సఫలం కాదు. అన్న చివరిగా ఒకటి, ఈ 1350 ఎకరాలకు సంబంధించి కూడా ఓవైపు ఫార్మాసిటీ వస్తే కాలుష్య కూరల్లో చిక్కుకుంటాం, మేము ఇక్కడ నివసించడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది అంటున్నారు. ఫైనల్గా ఏమంటున్నాం దీన్ని? ఎవరంటున్నారు ఆ మాట?
12,000 ఎకరాలు మొత్తం ఒక కాలుష్య మహానగరాన్ని నిర్మించడానికే ఫార్మా కంపెనీలతోటి లంచాలు తీసుకొని డీలింగ్లు చేసుకొని వాళ్ళతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని నువ్వు ఒక ఫార్మా సిటీని కడతా అనుకున్నావు కదా. ఫార్మా సిటీలు ఎక్కడ ఉండాలి? మేము ఆ ఫార్మా సిటీ అంటలేం, ఫార్మా విలేజెస్ అంటా ఉన్నాం. చిన్న చిన్న భాగాలుగా ఫార్మా చేసి దాన్ని స్ప్రెడ్ చేయాలి, మొత్తం కాలుష్యం స్ప్రెడ్ కాకుండా అని చెప్పి అక్కడ 1000 ఎకరాలు ఇక్కడ 1000 ఎకరాలు అని చెప్పి బాగా వెనుకబడిన ప్రాంతాలు, ఎక్కడైతే కాలుష్యానికి ఆస్కారం లేదు, ఎక్కడైతే జనావాసాలకు దూరంగా ఉంటారో అటువంటి ఏరియాస్ను ఐడెంటిఫై చేసి అక్కడ ఉపాధి కల్పన కోసం మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా మీరు తప్పుపడుతున్నారు అంటే మరి 12,000 ఎకరాలు మీరు ఎందుకు అక్వైర్ చేసిండ్రు? ఆ రోజు మొన్నటికి మొన్న కేటీఆర్ ఫార్మాసిటీ ఎందుకు రద్దు చేస్తున్నారు అని చెప్పి లొల్లిపెట్టిండు కదా. అంటే ఫార్మాసిటీలు కావాలన్నప్పుడు ఎక్కడో దూరంగా అసలు వ్యవసాయానికి కూడా పనికిరాని భూములను అక్వైర్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ ఉపాధి కల్పిద్దామని చెప్పి ఎటువంటి కాలుష్యం కూడా లేకుండా చేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తుంటే మళ్ళీ దీన్ని కూడా అబ్జెక్ట్ చేస్తుండు అంటే వాళ్ళు క్రిమినల్ ఆలోచనలు తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఒక్కటి కూడా లేదు. మొత్తానికైతే ఇది పరిస్థితి. ఏదైతే ఈ అధికారులపై దాడులకు పాల్పడిన వారిని ఎవరైనా సరే ఉపేక్షించేది లేదంటూ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, మహబూబ్ నగర్ నుండి.